మెగాస్టార్ చిరంజీవి గారికి ఎవరైతే మీ ఇండస్ట్రీ వ్యక్తి, మీ అందరికి మీకు చాలా ఇష్టమైన వ్యక్తి, పద్మ విభూషణ్ అంటే దేశంలోనే రెండవ అత్యుత్తమ పురస్కారం లభించింది. ఒక ఇండస్ట్రీ పర్సన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 100% ఇండస్ట్రీ వ్యక్తిగా చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం అభినందనం. తెలుగు జాతికి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం. అలాంటి వ్యక్తికి, ఆయన కష్టపడిన వ్యక్తి, ఆయన కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి, అలాగే సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ ఎంతో మందికి సేవలు చేశారు. ఎంతో మందికి ఈ రోజు కూడా ప్రతిదానికి కూడా దాన ధర్మాలు కానీ ఏమిటి ఉన్నా అన్నింటిలో ఆయన ముందుంటారు. ఆయనే కాకుండా వాళ్ళ కోడలు ఉపాసన గారు ముందుంటారు, వాళ్ళ కొడుకు ముందుంటారు. ప్రతి ఒక్కరికి పెట్టే చెయ్య కానీ తీసుకునే చెయ్యి కాదు. కాబట్టి అలాంటి చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం అనేది అందరికీ అభినందనం. ఆయనకు మోడీ గారికి కృతజ్ఞతలు చెప్తూ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున అభినందనలు తెలుపుతూ, చిరంజీవి గారికి కౌన్సిల్ తరఫున జాయింట్ సెక్రటరీగా అభినందనలు తెలుపుతూ, దానికి అర్హుడుగా నాగేశ్వర గారి తర్వాత ఆయనకు వచ్చింది. కాబట్టి మన తెలుగు ఇండస్ట్రీ అనే కదా, తెలుగు ప్రజలు అందరూ గర్వంగా చెప్పుకునే విధంగా ఉందనేది మోడీ గారికి, అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, సోను సూద్ లాంటి వ్యక్తి ఇలాంటి అవార్డులకి అనర్హులని మీరు అనుకుంటున్నారా? అంటే కాదు, యాక్చువల్గా కోవిడ్ అవ్వచ్చు, మిగతా అవ్వచ్చు, ఆయన చాలా సేవ చేశారు సమాజానికి. చాలా వరకు జనాల నుంచి వస్తున్న భావన సోను సూద్ లాంటి వ్యక్తికి అవార్డులు ఇవ్వకపోవటం అనేది, అంటే ఆయన కోరుకోలేదు, బట్ ఆయన అనర్హుడా అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఏ విధంగా స్పందిస్తారు? మోడీ గారికి ఆయన తెలుసా? పరిచయం ఉందా? లేదు కదా. ఓకే, మోడీ గారికి పరిచయం ఉంటే ఇచ్చినేమో. అంటే మోడీ గారికి పరిచయం ఉన్న వ్యక్తులకి ఇస్తున్నారంటారా? అంతేగా మరి ఉన్న ఫ్రాంక్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలు ఉన్నారు, వాళ్ళ అన్నయ్య ఆల్రెడీ సేవా కార్యక్రమాలు ఆయన 100% పోస్ట్ అర్హుడు కనుక ఆయన ఇవ్వడానికి ఆయన చేశారు. దాంట్లో కూడా వ్యూహకర్తలు భాగాలు ఉండవచ్చు. ఎలక్షన్ టైం ఇది రాజకీయమే. ఎలక్షన్ టైంలో చిరంజీవి గారిని చేసుకుంటూ కాపులు దగ్గర చేసుకోవడానికి ఏమో, సేమ్ అదే కాపులు దగ్గర చేసుకోవడానికి, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి తీసుకోవడానికి ఏమో, బీజేపీకి తీసుకురావడానికి, బీజేపీకి ఆయన ఛాన్స్ సపోర్ట్ చేయమని అడగడానికి ఏమో, అన్నీ అన్నీ ఏమోనే. ఎందుకంటే ఇక్కడ ప్రతివ్యూహం అమిత్ షా గారు, మోడీ గారు వాళ్ళకి లాభం లేనిదే ఏ పోస్ట్ ఎవరు ఏ పని చేయరు అనేది ఒకటి ఉంది. రాజమౌళి గారి ఫాదర్కి టికెట్ ఇచ్చి, రాజ్యసభ ఇచ్చి, రాజమౌళి గారిని సినిమా తీయమని అడిగే టైప్ అది. అంటే పార్టీకి సపోర్ట్ చేయమని అడుగుతారు. అలా వాళ్ళకి ఆలోచనలు వేరే ఉంటాయి. రాజకీయ వ్యూహంలో ఒక భాగం కనుక మోడీ గారిని మనం, ఆయన ఏ ఊరు వస్తే ఆ ఊర్లో ఆ భాషతో మాట్లాడి, ఆ భాషలో ఆ యాసలో ఆ చిరంజీవి గారు ఏంటి, చిరంజీవి గారు ఊరేంటి, చిరంజీవి గారి పేరేంటి, చిరంజీవి గారు ఏ పని చేస్తున్నారు, చిరంజీవి గారు ఏ యాక్టింగ్ చేస్తున్నారు, అది బాగా వంటపట్టి ఆయన కోసం ఒక 20 నిమిషాలు అవలేలగా మాట్లాడగలిగే శక్తి ఉన్న వ్యక్తి మోడీ గారు. కనుక సోనీ సూద్ గారిని మనం, ఆయన 100% అర్హుడు, 100% అర్హుడు, దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఆయన పెట్టిన ఆస్తి లోన్లు తీసి, ఇల్లులు కట్టి, అమ్మి, ఎన్నో చేసి, కరోనా టైంలో ఆయన చేసిన సేవ చరిస్మ ఎవ్వరు కూడా మర్చిపోలేదు, అసలు మరవలేనిది అది. అలాంటి వ్యక్తికి మీది ఏ పోస్ట్ ఇచ్చినా ఏమిచ్చినా కూడా గర్వకారణమే. ఆయన కోరుకున్నా కోరుకోకపోయినా. కాకపోతే ఆయనకి రాలేదు అంటే, ఆయన ఇప్పుడు 10 మంది కోసం సేవ చేయడానికి పదవులు కావాలని చూసుకోరు. అలాగే ఆ చిరంజీవి గారు కూడా అడగలేదు, చిరంజీవి గారికి అనుకోకుండా వచ్చిన పదవే. అలాగే సోను సూద్ గారికి కూడా వస్తుందని ఆశిద్దాం, రావాలని కోరుకుందాం. 10 మందికి సేవ చేసిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఉండాలని కోరుకుందాం.